నీతిమంతుని ఇల్లు ఆనందము, శాంతి, సమాధానములు, ప్రేమ, సానుభూతి, ఆదరణ మొదలైన ధన్యతలతో నిండి ఉంటుంది. ఇదే దేవుని బిడ్డల గృహ ధననిధి. భక్తిహీనుడు ఎంత సంపాదించినా అట్టి సంపాదన అనేకమైన చిక్కులు తెచ్చిపెడుతుంది. మనశ్శాంతి ఉండదు. కొందరు ఆత్మహత్యకు కూడా పూనుకుంటారు. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లుతాయి. బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. పెదవులన్నా నాలుకన్నా అర్థం ఒక్కటే. భక్తిహీనులు అర్పించే బలులు యెహోవాకు హేయమైనవి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. భక్తిహీనులు మేలు చెయ్యరు. వారి తలంపులలో మంచి అనేది ఏమాత్రమూ ఉండదు. ఇదే అధ్యాయం 26వ వచనంలో దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. భక్తిహీనుల దురాలోచనలు, వారు అర్పించే బలులు దేవునికి అసహ్యం. దేవుని బిడ్డలు యథార్థవంతులై ప్రార్థన చేస్తే దేవుడు ఆనందిస్తాడు. భక్తిహీనుల మార్గం యెహోవాకు హేయం. నీతిని అనుసరించే వ్యక్తిని ఆయన ప్రేమిస్తాడు. మతాసక్తి వలన ప్రయోజనం లేదు. దేవుని దృష్టిలో మతం విలువలేని వ్యాసంగం. హృదయం మారాలి. బయటి అలంకారాలు లోపలి వికృత స్వభావాన్ని కప్పిపుచ్చలేవు. భక్తిహీనుని మార్గం దేవుడు అసహ్యించుకునే మార్గం. నీతిని ప్రేమించేవాడు క్రీస్తును ప్రేమిస్తున్నాడు. ఎందుకనగా 1 కొరింథీ 1:30 వచనం ప్రకారం క్రీస్తే మనకు నీతి అయి ఉన్నాడు. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష. గద్దింపును ద్వేషించేవారు మరణము నొందుతారు. ఒక పాపిని పట్టుకొని నీవు పాపివి అంటే అతడు సహించలేడు. మంచి సలహా ఇస్తే దానిని తోసిపుచ్చుతాడు. సోదరీ సోదరులారా, 11వ వచనంలో హృదయాన్ని గురించి చెప్పబడింది. ఇంతవరకు నాలుకను గురించి, కన్నులను గురించి ఎన్నో సత్యాలు నేర్చుకున్నాము. ఇప్పుడు హృదయాన్ని చూడండి. పాతాళమును, అగాధ కూపమును యెహోవాకు కనబడుతున్నాయి. నరుల హృదయాలు మరి తేటగా ఆయనకు కనబడతాయి గదా. హెబ్రీ పత్రిక 4:13 వచనం, ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనము ఎవరికి లెక్క ఒప్పజెప్పాలో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మన హృదయములను, అంతరింద్రియములను ఆయన పరిశోధిస్తాడు. మనము ఎన్నడూ చూడని పాతాళము, అగాధ కూపము అనగా షెయోల్, అదృశ్య లోకము, అదంతా దేవుడు చూడగలడు. అదృశ్య లోకాన్ని దేవుడు చూస్తున్నాడు. తన బిడ్డలకు చూపగలడు. ఇహలోక జీవితానికి అవతల ఏమి ఉన్నదో దేవుడు మనకు చూపుతాడు. పరిశుద్ధాత్మ ఆధ్యాత్మిక మర్మాలను, క్రీస్తుకు సంబంధించిన సత్యాలను మనలో ఉండి మనకు బయలుపరుస్తాడు. 2000 సంవత్సరాల క్రిందట యేసు ప్రభువు ఈ భూగోళముపై సంచరించాడు. మరణద్వారం గుండా మహిమ ప్రవేశం చేశాడు. 3వ రోజు మృత్యుంజయుడై లేచాడు. అప్పుడాయన మనకు తన ఆత్మను పంపాడు. యోహాను సువార్త 16:15 వచనంలో ప్రభువు అన్నాడు, పరిశుద్ధాత్మ నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేస్తాడు. అపహాసకుడు తనను గద్దించే వారిని ప్రేమించడు. అతడు జ్ఞానుల వద్దకు వెళ్ళడు. అపహాసకుడు అపహాసకుల వద్దకే వెళతాడు. ఒకే రకమైన ఈకెలున్న పక్షి